హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు నేను వచ్చేసి లండన్కి వచ్చినప్పుడు ఎయిర్ ఇండియా ఫ్లైట్లో వచ్చాను కాబట్టి ఫ్లైట్ వీడియో అయితే తీసేసాను అనమాట. నాకు బోయింగ్ 777 ఫ్లైట్ అయితే వచ్చింది లండన్కి. ముంబై టు లండన్ డైరెక్ట్ ఫ్లైట్ అనమాట. 10 అవర్స్ జర్నీలో ఏమేమి ప్రొవైడ్ చేశారు, ఏంటి జర్నీ అలా ఉంది ఏంటి అనేది ఒకసారి మీకైతే పనిచేసాను అనమాట మొత్తము. నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. చూసేయండి. ఫ్లైట్ ఎక్కేసిన తర్వాత మనకి సేఫ్టీ ప్రికాషన్స్ చార్ట్ అయితే ఇస్తారు కదా. గాల్లోకి లేచిన తర్వాత ఫ్లైట్ ఏమవుద్దో మనకు తెలియదు. దాని గురించి సేఫ్టీకి సంబంధించినవి, ఫ్లైట్కి సంబంధించినవి ఎట్లా చేస్తాం, మనం సేఫ్టీగా ఉంటాం, ఎట్లా వేసుకోవాలి, సీట్ బెల్ట్ ఏది ఎక్కడ ఉంటుంది, ఆక్సిజన్ మాస్క్ ఎక్కడ ఉంటుంది అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట చూసుకోవడానికి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఎగ్జిట్ గేట్ అనమాట. ఫ్లైట్ ఎగ్జిట్ డోర్ దగ్గర మనం ఎట్లా ఉండాలి, సీట్లో కూర్చున్నప్పుడు ఎట్లా కూర్చోవాలి, ముందుకి వెనక్కి ఇష్టం వచ్చిన డాన్సులు చేయకుండా. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఆక్సిజన్ మనకి సీట్ కింద ప్రొవైడ్ చేస్తారు. అది ఎట్లా పికప్ చేసుకుంటే ఎట్లా యూస్ చేయాలి, సీట్లో కూర్చున్నప్పుడు సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలి, ఒకవేళ ఏదైనా ఈ వీడియో వచ్చేసి ఫ్లైట్ టేక్ ఆఫ్ ముందనమాట. రన్వే నుంచి టేక్ ఆఫ్ అవుతున్న టైంలో తీసిన వీడియో ఇది. నేను ఫస్ట్ టైం అయితే ఎయిర్ ఇండియా ఎక్కాను, అట్లా ఉంటుంది టేక్ ఆఫ్ అనేది కూడా భయపడ్డాను అనమాట. కొన్ని ఫ్లైట్స్ స్మూత్ టేక్ ఆఫ్స్, స్మూత్ ల్యాండింగ్స్ ఉంటాయి. నాకు ఇంటిగా వచ్చేసి అలవాటు బాగా. స్మూత్ ల్యాండింగ్, స్మూత్ టేక్ ఆఫ్ జర్నీ చేసినట్టు కూడా ఉంటుంది అనమాట. అందుకని నేను వీడియో అయితే తీసాను ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. బై గాడ్స్ గ్రేస్ స్మూత్ టేక్ ఆఫ్ అయితే అయిపోయింది అనమాట. ఆఫ్టర్ 10.5 hours జర్నీ తర్వాత నేను లండన్ అయితే చేరుకోవడం జరిగింది. ఇది ముంబైలో తీసిన వీడియో అనమాట, టేక్ ఆఫ్కి రెడీగా ఉన్నప్పుడు. చూస్తున్నారు కదా. ఇది నాకు ఎయిర్ ఇండియాలో ప్రొవైడ్ చేసిన స్క్రీన్ అనమాట. బేసిక్గా ఏంటంటే ఫ్లైట్ యొక్క డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్, డిస్టెన్స్ ఏంటి, ఏదంతా వస్తుంది, అండ్ ఎన్ని కిలోమీటర్స్, ఎన్ని ఆల్టిట్యూడ్స్, ఇంకెన్ని కిలోమీటర్స్, ఎన్ని అవర్స్ ట్రావెల్ చేసాం, ఇంకెంతసేపు ట్రావెల్ చేయాలి, ఏ హైట్లో వెళ్తుంది. మ్యాక్సిమం 34,000 feetలో అయితే ఫ్లై అయిందండి ఎయిర్ ఇండియా నా ఫ్లైట్. అండ్ అక్కడ డెస్టినేషన్కి ఏ టైం ఉంది, ఇప్పుడు ఏ టైం అయింది, అక్కడ వెదర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఇందులో అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఆ స్క్రీన్లో డీటెయిల్స్తో పాటు మనకి మ్యూజిక్ సంబంధించిన మూవీస్, ఫ్లైట్ డీటెయిల్స్ అండ్ టీవీ కూడా చేశారనమాట. ఇందులో ఏంటంటే హ్యాండ్ పిక్డ్ ఒక 10 to 15 క్లిప్స్ వరకు అయితే ఉన్నాయన్నమాట. మొత్తం అన్నీ అయితే చెప్పుకోలేము. అవన్నీ పాతవి 90s, 70s, 60sలో సంబంధించిన సాంగ్స్, మూవీస్ అయితే మనకు అక్కడ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. అండ్ టచ్ కూడా అంత అయితే ఏం లేదు, బట్
జర్నీ వాజ్ చాలా బాగుందనమాట. సో మనకి నిద్ర రావడానికైతే సరిపోతుంది ఆ పాటలనేవి. సో ఆ 4 వరకే చూపిస్తుందనమాట. సో కిషోర్ హిట్స్, బప్పెల హరి హిట్స్ అని. సో అందులో ఏమైనా ఉన్నాయేమో చూసాను. ఇవేమో ఇంగ్లీష్ మూవీస్ అనమాట. సో ఇంగ్లీష్ మూవీస్ కూడా ఓన్లీ ఆ 4-5 మూవీస్ ఉన్నాయి. అవి అయితే కంటిన్యూస్గా ప్లే అవుతున్నాయి. అక్కడ స్టక్ కాకుండా అవి అయితే బాగా ప్లే అవుతున్నాయి అనమాట. ఇవేంటంటే లోడెడ్ మూవీస్ అనమాట. ఇవి మనకి డైరెక్ట్గా శాటిలైట్ నుంచి వచ్చే మూవీస్ అయితే కావు. మనకి A380 లాగా శాటిలైట్ రావు ఇవి. అవి ఏంటంటే డైరెక్ట్ మనకి ఏ మూవీ అంటే ఆ మూవీ ప్రొవైడ్ చేస్తారు. A380, ఎయిర్బస్, ఎమిరేట్స్, ఇతిహాడ్లో కూడా. సో ఈ మనం ఎంత తిప్పినా కూడా అవే మూవీస్, అవే సాంగ్స్ వస్తాయి. నిద్ర వస్తే మనం పడుకుంటాం, లేకపోతే లేదు. ఈ లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ మూవీస్, టీవీ, మ్యూజిక్, మై ఫ్లైట్, మై లిస్ట్ అనమాట. సో మై ఫ్లైట్కి వెళ్తే ఫ్లైట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, ఏ ఆల్టిట్యూడ్ ఫ్లై అవుతుంది. అట్లాగే మనకి రిమోట్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. ఛార్జింగ్ సాకెట్, USB ఛార్జింగ్ సాకెట్, ఇంటర్నెట్ వాడుకోవడానికి కేబుల్స్, అలాగే హ్యాండ్ పిక్ ట్రే అనమాట ఇది. సో మనం తీసుకొని వాడుకోవడానికి 2 స్టేజెస్ అనమాట ఇది. సో ఇక్కడ ఏంటంటే ఫోల్డబుల్ బాటిల్ పెట్టుకోవడానికి, లేదా మొత్తం అంతా ఓపెన్ చేసి వాడుకోవచ్చు, లేదా ఓన్లీ బాటిల్ పెట్టుకోవచ్చు అనమాట. సో మీకు జస్ట్ చూపించడానికి ఇదంతా ఓపెన్ చేసి మీకు అంతా బయటికి తీసి అయితే చూపిస్తున్నాను. ఈ ట్రే అనేది పుష్ బ్యాక్ చేసి మొత్తము. అక్కడ రిమోట్ అయితే రిమోట్ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. సో అక్కడ స్క్రీన్ మీద ఉన్న కంట్రోల్స్ మన రిమోట్ ద్వారా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి హెజిటేషన్ లేకుండా. సో ఇక్కడ కంట్రోల్ చేసిన, అక్కడ కంట్రోల్ చేసిన ఒకటే ఉంటుంది. అట్లాగే మనకి ఇయర్ ఫోన్స్ కూడా రైట్ సైడ్ సీట్ హ్యాండిల్ బార్కి అయితే ప్రొవైడ్ చేసి ఇయర్ ఫోన్స్ అనమాట. సో అక్కడ కనెక్ట్ చేసుకుంటే మనకి సీట్లో స్క్రీన్లో మనకి ఏదైతే ప్రొజెక్ట్ అవుతుందో ఆ వాయిస్ అనేది వస్తుంది అన్నమాట. మీకు చూస్తున్నారు కదా ఇయర్ ఫోన్స్ అనేది అక్కడైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఎయిర్ ఇండియా వాళ్ళు.
సో ఫైనల్లీ ల్యాండెడ్ ఇన్ లండన్ ఆఫ్టర్ 10.5 hours ఆఫ్ జర్నీ అనమాట. సో బిజినెస్ క్లాస్ అయితే ఇలా కనబడుతుంది. వాళ్ళని డైరెక్ట్గా తీయొచ్చో లేదో తెలియక నేను ఫోన్ అయితే కొద్దిగా కిందకి దించాను అనమాట. సో కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్త ఉండాలి కాబట్టి ఫోన్ కిందకి దించాను. సో నేను ఏరో బ్రిడ్జ్ నుంచి బయటకు వచ్చి మనం ఎస్కలేటర్ ఇవి అన్నీ పాస్ అయిన తర్వాత ఇవన్నీ ఇమ్మిగ్రేషన్ సైడ్ అయితే వెళ్తాను అనమాట. ఇమ్మిగ్రేషన్ సైడ్ కూడా నేనైతే వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే రిస్కీ ఏరియా కాబట్టి అది అక్కడ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది మళ్ళీ లండన్లోకి వచ్చే ముందు. సో అందుకు మీకు ఎస్కలేటర్ చేయలేదన్నమాట. సో ఇదంతా ముందు ఇమిగ్రేషన్కి ముందు ఎస్కలేటర్ మించి కిందకి వెళ్తున్నప్పుడు ఎక్కేటప్పుడు కానీ అటు ఇటు మూవ్మెంట్ అయ్యేటప్పుడు కానీ తీశారనమాట. సో దిస్ ఈజ్ హౌ హీత్రో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లుక్స్ లైక్ అనమాట ఇది. సో ఇట్లా అయితే చూస్తున్నారు కదా. సో అంతా ఇండియా, ఆఫ్రికా నుంచి డిఫరెంట్ నేషనల్స్ అయితే ఉంటారు. సో అది మేము వచ్చిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ అది. ఇట్ వాజ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. 9.5 hours తర్వాత 10.5 hours తర్వాత జర్నీ చాలా బాగుందన్నమాట. అస్సలు జర్నీ చేసినట్టయితే అనిపించలేదు. అండ్ ఫస్ట్ టైం లండన్కి వచ్చాను కాబట్టి ఆ చలికి డ్యాన్సులు మామూలుగా లేవు. నాకు ఇంకా కింద పైన గజ వణికిపోయాను. ఇంకా దానికి తోడు ఆ స్వెటర్ కూడా లేదనమాట నా దగ్గర. ఇంకెట్లాగో మా ఫ్రెండ్ తెచ్చిచ్చిన స్వెటర్ వేసుకున్నా కాబట్టి బతికిపోయాను ఇంకా నేను. సో అదండి లండన్ ట్రిప్ అయితే నాకు అలా సాగిందనమాట. ఫ్లైట్లో టైంకి ఫుడ్ ఇవ్వడం, మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ చపాతీ అండ్ కైమా ఇవ్వడం. సో అక్కడితో ఫుడ్ అయితే ఫినిష్ అయిపోయిన తర్వాత 2 hours ల్యాండ్ అయిపోయింది అనమాట ఫ్లైట్ అనేది. సో ఒక 10 minutes లేట్తో ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. సో ఒకసారి చూపిద్దామని మీకు ఇదంతా వీడియో అయితే తీసాను అనమాట. ఒకసారి చూసేయండి మీరు కూడా. అది గైస్. సో మీకు వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో అక్కడితో వీడియో అయితే ఎండ్ అయిపోయిందనమాట. ఎందుకంటే ఇమిగ్రేషన్ చెక్ కాబట్టి నేను అక్కడి నుంచి అయితే తీయలేదు. అది తీయాలంటే చాలా గట్స్ కావాలి, అండ్ సేఫ్ సైడ్ కూడా మనం యూకేలోకి రావాలి కాబట్టి ఆపేసాను అనమాట. సో అక్కడ వరకు అయితే మీరు చూశారు వీడియో. సో ఫ్లైట్లో ఏమేమి ఇచ్చారు ఏంటి అవన్నీ అయితే ప్రొవైడ్ చేశారనమాట మొత్తము. సో మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేశారు నాన్ స్టాప్గా. నాకు కడుపు అయితే ఫుల్ అయిపోయింది అనమాట, స్టమక్ అనేది. అండ్ ఇట్ వాజ్ ఎక్సలెంట్ జర్నీ. లాంగ్ జర్నీ అయినా కూడా ఎక్కడ కుదుట లేకుండా చాలా సేఫ్గా జర్నీ అయితే తీసుకొచ్చేసారనమాట ఫ్లైట్లో. మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.